నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, డయాబెటీస్ పేషెంట్స్ వీళ్ళకి ఫుడ్ విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ప్రతిదీ కూడా పాపం చూసుకొని తినాలి. ఏది తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అని ఒక భయం ఉంటుంది కదండి. ముందు వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా డయాబెటీస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దానికోసం ఎక్కువగా ఫుడ్ మీద ఫోకస్ చేస్తాం. అయితే ఫ్రూట్స్ విషయం మాట్లాడుకుందామండి. అసలు ఫ్రూట్సే తినకూడదని కొంతమంది చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారండి? నేనేం చెప్తానంటే, ఇప్పుడు హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటుంది కదా, మనకు ఇంటెస్టైన్లు ఉంటాయి కదా. అవును. ఈ ఇంటెస్టైన్లో డైజెషన్ కరెక్ట్గా అయింది అనుకోండి. ఇప్పుడు గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. ఇప్పుడు అందరు గట్ హెల్త్ అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీలో ఎప్పటి నుంచో వేల ఇయర్స్ నుంచి చెప్తారు ఏమనేసి, మీరు తినే భోజనం కరెక్ట్ ఉంటే మీ బాడీ కరెక్ట్ ఉంటుంది. మనం కరెక్ట్ భోజనం తింటే మన గట్ హెల్త్ మంచిగా ఉంటుంది. అవునా కదా? అయితే ఇప్పుడు యూకేలో ఒక జూ ఉంది, ఒక జూ పార్క్ ఉండే యూకేలా. అయితే అక్కడ కోతులకు, ఇప్పుడు కోతి ఏం తింటుందంటే మనకు మైండ్లో ఏమొస్తుంది, బనానా తింటుందని వస్తుంది. అయితే అక్కడ ఎవరైతే విజిటర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నారంటే, మీరు కోతులకు బనానాలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే, ఇప్పుడు మన ఓల్డ్ ఫుడ్ ఏదైతే ఉండే కదా, అది న్యాచురల్గా డెవలప్ అవుతుండే. అంటే ఫార్మింగ్ చేస్తే న్యాచురల్గా డెవలప్ అవుతుండే. మళ్ళీ ఏమైంది, జనాభా పెరిగింది. ఇప్పుడు ఆ పంట ఈక్వల్ రావాలి. అయితే ఏం చేసిండ్రు, ఫ్రూట్స్ని పెస్టిసైడ్స్ వాడడం, ఫర్టిలైజర్ వాడడం, ఫ్రూట్స్ని, గ్రెయిన్స్ని, వెజిటేబుల్స్ని మాడిఫై చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు బ్రింజాల్ ఉంటుంది. బ్రింజాల్ ఇంతకుముందు ఇంతే సైజ్ ఉంటుండే, ఇప్పుడు హైబ్రిడ్లు ఉన్నాయి కదా, అన్ని హైబ్రిడ్లు అయిపోయినాయి ఇప్పుడు. అయితే అన్ని హైబ్రిడ్ అయిపోవడం వల్ల బనానాలు కూడా హైబ్రిడ్లు అయిపోయినాయి. అయితే దాంట్లో ఏమైందంటే ఫైబర్ కంటెంట్ తగ్గింది. ఓకే, ఫైబర్ కంటెంట్ తగ్గి షుగర్ కంటెంట్ పెరిగింది. ఇప్పుడు ఈ అరటి పండ్లు అక్కడ మంకీలకు ఇస్తుంటే ఆ మంకీస్కి షుగర్ వస్తుంది. మై గాడ్. అంటే కోతులకు షుగర్ వస్తుంది. అంటే ఏంది, మీరు వైల్డ్ వెరైటీ బనానా తింటే ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా 40 రూపాయల డజన్, ఆ బనానా తింటే ప్రాబ్లం. మీరు కప్లీ ఆట, ఇప్పుడు కప్లీ ఆట అంటే ఏంది, ఇప్పుడు మనం గోధుమ పిండి చేసుకుంటామా, మనం హైబ్రిడ్ గ్రెయిన్స్ తోటి గోధుమ పిండి చేసుకుంటాం. కప్లీ ఆట అంటే 8000 పాత గోధుమ గ్రెయిన్ అది. దాంతో మీరు ఆట చేసుకొని రొట్టెలు చేసుకుంటే అది షుగర్ పేషెంట్లు తినొచ్చు. కానీ ఈ కొత్త గోధుమ పిండితోటి మీరు చేసుకొని తింటే పరేషాని. సో బేసికలీ మనకి ఏం అర్థమవుతుంది, మనిషి ఏం చేసిండు, ఫ్రూట్స్ని కానీ, వెజిటేబుల్స్ని కానీ, గ్రెయిన్స్ని కానీ మాడిఫై చేసిండు. ఆ మాడిఫై చేయడం వల్ల మనకు ఇవాళ ఏ వ్యాధి ఉన్నా అవి తినొద్దు అనేసి మనకు అంటున్నారు. రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా చూసుకుంటే ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్లో వాటర్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ది గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకుంటే మీకు రైస్ కన్నా తక్కువ ఉంటుంది, 70% ఆఫ్ ద ఫ్రూట్స్. అయితే ఏంది, ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంది మనకు అర్థం కావాలి. ఇప్పుడు రైస్ తింటామా, రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ 60-70 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే దాని మీదకి వెళ్ళి మనం పొట్టు తీసేస్తాం. మళ్ళా అది తినేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇంత క్వాంటిటీ తింటాం. మనకు స్టేబుల్ ఫుడ్ కదా. రైస్ కూడా మాడిఫై అయింది విత్ టైం. సో ఇప్పటికి చూసుకుంటే ఫ్రూట్స్ది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఫ్రూట్స్ రైస్ కన్నా బెటర్. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ ఆర్గానిక్, న్యాచురల్ సెలెక్షన్ తోటి డెవలప్ అయిన ఫ్రూట్స్ చాలా తక్కువ ఉంటాయి మనకు ఆర్గానిక్ ఫ్రూట్లు. అయితే ఒక్క మీల్ మనం ఫ్రూట్ మీల్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది, సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగో సీజన్. అవును, చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్, మేము మ్యాంగో ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది, కానీ మ్యాంగో తింటే ఇంకా లెవెల్స్ పెరుగుతాయేమో అన్న ఒక భయం ఉంటుంది కదా. ఇప్పుడు రసాలు తీసుకొస్తాం మార్కెట్. అవునండి, రసాలు తెచ్చి రసం తీసి ఏం చేస్తాం, టేస్ట్ చేస్తాం. అరే జర పుల్లగా ఉంది, చక్కెర వేద్దాం అనేసి ఒక చెంచా చక్కెర వేస్తాం. ఇంకా పుల్లగా ఉందని ఇంకో చెంచా వేస్తాం. అంటే 1/2 కిలో చక్కెర వేసేస్తాం దాంట్లో. అప్పుడు ఏమవుతుంది, ఫుల్ షుగర్ పెరిగిపోతుంది దాంట్లో. కానీ మామిడికాయది గ్లైసిమిక్ ఇండెక్స్ మనకు రైస్ కన్నా తక్కువ ఉంటుంది. దాని అర్థం మనం మామిడికాయ తినొచ్చు. అంటే న్యాచురల్ ఫామ్లో తినాలి. ఈ కార్బైడ్ తోటి పండిన అవి తినొద్దు, న్యాచురల్గా పండినవి మీరు తినొచ్చు.
మళ్ళీ ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, మీరు మామిడికాయ తింటున్నారంటే ఒక మీల్లో లంచ్లో మీరు ప్రిఫర్ చేస్తే ఒక్కటే మామిడికాయ తినాలి. నేను అరే డాక్టర్ చీతన్ చెప్పిండ్రు మామిడికాయ తినొచ్చు అనేసి 8, 9, 10 తినొద్దు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే కొందరు రైస్ తోటి కలుపుకొని తింటారు, పెరుగు రైస్ వేసుకొని కలుపుకొని తింటారు, కొందరు రొట్టెతో తింటారు, కొందరు పూరీలో డిప్ చేసుకొని తింటారు. అండ్ దాంట్లో మనం చక్కెర యాడ్ చేస్తాం. ఓకే, వేరే ఎడిటివ్ ఏది యాడ్ చేయొద్దు. న్యాచురల్గా ఎట్లుంటుంది ఒక ఫ్రూట్ తినేసి ఆపేసేయాలి. అదే మీ మీల్. ఇంకా రైస్ కానీ ఇంకా మీల్ ఇంకేం తీసుకోకూడదు, అదే మీల్. సూపర్. అది తింటే మనం ఏమేమి తింటున్నాం? విటమిన్స్ పోతున్నాయి, సి ఉంటుంది, ఏ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఫైబర్ ఉంటుంది, 70% 80% వాటరే ఉంటుంది దాంట్లో. షుగర్ వాల్యూ ఎట్లా పెరుగుతుంది? ఓకే, సూపర్. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు దావత్కి పోతే ఫస్ట్ అన్నీ తింటాం, బుఫే మొత్తం తింటాం, దాని తర్వాత స్వీట్స్ తింటాం, దాని తర్వాత సోంపు తింటాం, దాని తర్వాత అరే ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ తిందాం అనేసి మళ్ళీ 1/4 kg ఫ్రూట్స్ తింటాం. అది తప్పు. మీల్ తోటి ఫ్రూట్ని కంబైన్ చేయొద్దు. ఓకే, పుచ్చకాయలు ఉంటాయి కదా అవి తినొచ్చు, మీరు కావాలంటే మ్యాంగోస్ తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. ఓకే, లిమిట్లో తింటే ఏంది, మనకు షుగర్ లెవెల్స్ స్పైక్ కావు, మనకు డైజెషన్ ఈజీ అవుతుంది. తినకూడని ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయండి డయాబెటీస్ పేషెంట్స్ తినకూడని ఫ్రూట్స్ అంటే ఇప్పుడు జనరల్గా అన్ని జెనెటికలీ మాడిఫైడ్ కాబట్టి మీరు బనానాలు అవాయిడ్ చేయండి, మీరు సపోటాలు అవాయిడ్ చేయండి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ 2 ఫ్రూట్స్ మాత్రం మనం అవాయిడ్. మస్క్ మిలన్ తినొచ్చు అంటారా డాక్టర్ గారు? వద్దండి, మస్క్ మిలన్లో కూడా ఇప్పుడు అవి కూడా జెనెటికలీ మాడిఫైడ్ వస్తున్నాయి, సో అవి కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు చాలా మంది వస్తారు మన దగ్గరికి రివర్స్ చేసుకోవడానికి. అవును, రివర్స్ చేసుకోవడానికి వస్తే మనం చాలా మందికి వాళ్ళ ప్రకారం డైట్ చెప్తాం. మనం ఏం చెప్తామంటే మీరు ఒక పూట మిల్లెట్ తినండి, ఒక పూట రైస్ తినండి, ఒక పూట ఫ్రూట్ తినండి. ఇప్పుడు ఫ్రూట్ తినమని ఎందుకు చెప్తాం? ఎందుకంటే ఒక్క మీల్ డైలీ రా ఉండాలి. రా మీల్ అంటే కుక్ చేయొద్దు. ఒక్కసారి ఆలోచించి మీరే చూడండి, మనుషులకి ఉన్న ఎన్ని రోగాలు అయితే ఉన్నాయి ఏ జంతువుకు ఉండవు. ఎందుకు ఉండవు? మనం వండుకొని తింటాం ఫుడ్ని, వేరే ఏ జంతువు వండుకొని తినడు. ఇప్పుడు నేచర్ కేర్ హాస్పిటల్ ఉంది, ఆడికి పోతే మ్యాక్సిమం వాళ్ళు ఓన్లీ బాయిల్డ్ అయినా ఇస్తారు, లేకపోతే రా అయినా ఇస్తారు. ఆడ 15 రోజులు 20 రోజులు 30 రోజులు కూడా ఉంటారు జనాలు, షుగర్ వాల్యూ తగ్గించుకోవడానికి, పైల్స్ ప్రాబ్లంకి, బీపీకి, వెయిట్ లాస్కి. వాళ్ళకి తగ్గుతుంది, వాళ్ళ బాడీ మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతుంది. కానీ ఆడికి వెళ్ళి వచ్చినాక ఏమవుతుంది? మళ్ళీ పాత డైట్, డైలీ వంట, బార్బిక్యూ అంటాం, ఫ్రై అంటాం, బేక్డ్ అంటాం, గ్రిల్డ్ అంటాం. అంటే వంటల్లోనే ఎన్నో రకాలు వచ్చేసినాయి. సో మనం మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఫ్రూట్ డైట్ మీరు చేస్తే ఒక మీల్ ఫ్రూట్స్ పెట్టుకోవాలి. డయాబెటిక్ పేషెంట్ ఉన్న తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఫుల్ డే మనం వాటర్ కన్జంప్షన్ మంచిగా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి డాక్టర్ గారు మిక్స్డ్ ఫ్రూట్స్ తింటారు. అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని మొత్తం కలిపి ఒక బౌల్లోకి తీసుకుని అవి కొంచెం ఇట్లా తీసుకున్నప్పుడు మీల్ని స్కిప్ చేసి ఓకేనా? అట్లా అసలు మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అనేది తినొచ్చు అంటారా? మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ తినొచ్చు, కానీ జనరల్గా ఎవరైనా చూడండి ఫ్రూట్స్ కాస్ట్లీ ఉంటాయి. ఎవరైనా కొంటే ఒకటే ఫ్రూట్ కొంటాడు, అది అయిపోయినాక మళ్ళీ ఇంకో ఫ్రూట్ కొంటాడు. మనం ఎక్కడైనా ఫంక్షన్లకు పోతే అక్కడ ఫ్రూట్ సాలెడ్ తింటాం, కానీ ఇంట్లో ఉంటే మీరు జనరలీ సింగిల్ ఫ్రూటే ప్రిఫర్ చేయండి. ఒకరోజు ఓన్లీ వాటర్ మెలన్, ఒకరోజు ఓన్లీ మ్యాంగో, ఒకరోజు మీరు గ్రేప్స్ తినొచ్చు, మళ్ళీ ఒకరోజు ఇంకో ఫ్రూట్. అట్లా వారానికి డైలీ ఒక ఫ్రూట్ తెచ్చుకోండి. యాపిల్స్ బెస్ట్ అంటా నేను. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే యాపిల్ మీద కూడా చాలా ఫ్రూట్స్, యాపిలే కాదు, వాళ్ళు వ్యాక్స్ కోటింగ్ చేస్తారు. అయితే మీరు పీల్ చేసి తినాలి, ఆ స్కిన్ తినొద్దు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, అన్నిటికన్నా ది బెస్ట్ ఫ్రూట్ డయాబెటీస్ పేషెంట్స్ మస్ట్గా తినొచ్చు అనేది ఏదైనా ఉందండి? నేను 2 ఫ్రూట్లు చెప్తాను మీకు. ఓకే, ఒకటి జాంపండు, మళ్ళీ ఇంకోటి వచ్చేసి యాపిల్. ఇవి 2 చాలా హెల్దీ ఉంటాయి. అండ్ జాంపండులో మనకు వేరే మినరల్స్, వేరే విటమిన్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ యాపిల్ ఏమో ఐరన్లో చాలా రిచ్. మీరు చూడండి ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు మన దగ్గర వస్తారు కదా, వాళ్ళ అందరు సిబిపిలు దాంట్లో వాళ్ళకు ఐరన్ తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అవును, అప్పుడు మరి మనం పొమోగ్రనేట్కి వెళ్ళాలంటారా? పొమోగ్రనేట్ కూడా తినొచ్చు, అది కూడా ఒక మంచి ఆప్షన్. కానీ యాపిల్స్ అండ్ పొమోగ్రనేట్ ఈ రెండిట్లో కూడా ఐరన్ ఉంటుంది, మ్యాంగోస్ లో కూడా ఐరన్ ఉంటుంది. ఇవి తిన్నా కూడా మనం మీల్ని స్కిప్ చేయటం మంచిది అంటారు.
మీల్ తింటున్నాం కదా, ఫ్రూట్ తింటున్నాం కదా, అదే మీల్, అదే మీల్. Okay. ఇప్పుడు మీల్ అని చెప్పంగానే మన మైండ్ లో ఫుల్ మీల్స్ వస్తుంది. అవునవును. ఇప్పుడు హోటల్లో ఫుల్ మీల్స్ అని ఇస్తారు కదా. మీల్ అంటే ఏంది? ఒక పూట తిండినే మీల్. మైల్ అంతే. దాని మీనింగ్ అర్థం అదే. ఇప్పుడు ఆ పూటలో మీరు ఏం తింటారు అది మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.